ఇది కూడా చూద్దాం. క్వశ్చన్ చదవండి. నేను పెద్ద టాలెంటెడ్ పర్సన్ని కాదు సార్, లాజికల్ టీచర్ని. అంటే క్వశ్చన్ చదివి పిల్లోడికి క్వశ్చన్ కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెబితే ఆటోమేటికల్గా ఆన్సర్ డైరెక్షన్ వస్తుంది. క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ ఏమిచ్చాడు? ద రేషియో ఆఫ్ ది ఏజ్ ఆఫ్ 2 persons. 6 సంవత్సరాల కిందట 6 సంవత్సరాల కిందట ఎంత ఇచ్చాడు? 3:8. 6 సంవత్సరాల తరువాత ఎంత ఇచ్చాడు? 7:12. అయితే ప్రస్తుతం వాళ్ళ వయసు ఎంత? ప్రస్తుతం వాళ్ళ వయసు ఎంత? నాకు ఎక్స్లు వైలు పెట్టుకునే నాకు ఆ ఇంట్రెస్టే లేదు. ఆన్సర్ ఆప్షన్లు చూడండి. 6 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఈ వాల్యూ ఎంత సార్? 7. అంటే ఆన్సర్ 7 తోటి డివైడ్ అవ్వాలి. 6 కలిపితే 10 + 6 16. 7తో డివైడ్ అవ్వట్లేదు. 20 + 6 26. 7తో డివైడ్ అవ్వట్లేదు. 15 + 6 21. 7తో డివైడ్ అవుతుంది. 12 + 6 18. 7తో డివైడ్ కావట్లేదు. సార్ ఎందుకు సార్ మీరు అంత కాన్ఫిడెంట్గా 5 సెకండ్లు అని అన్నారు సార్ అని అంటే దీనికోసమే. ఒక్క నిమిషం సార్, ఐ విల్ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. చూద్దాం, ఇది చేద్దామా సార్? ఆన్సర్ ఆప్షన్ నుంచి ట్రై చేద్దాం. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చదువుతాను. ఫస్ట్, ఒక్కొక్కరు 24,000 పెట్టుబడితో ఏ మరియు బిలు భాగస్వాములు అయ్యారు. ఏ 24,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి, బి కూడా 24,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. కానీ బి తన పెట్టుబడి మొత్తాన్ని ఏ నుంచి 10% వడ్డీ చొప్పున అప్పు తీసుకున్నాడు. అంటే ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఒక బిజినెస్ పెట్టాలనుకున్నారు. ఎంతతోటి పెట్టాలనుకున్నారు? 24,000 రూపాయలతోటి పెట్టాలనుకున్నాడు. కానీ బి ఏడు దగ్గరికి వెళ్ళి నా దగ్గర డబ్బులు లేవురా కన్నా అని అంటే, నా దగ్గర ఉన్నాయి, నేను నీకు ఇస్తా, నువ్వు నాకు 10% వడ్డీ మీద తర్వాత ఇవ్వన్నాడు. 24,000 మీద 10% వడ్డీ ఎంత? 2,400. బి ఎంత ఇవ్వాలి సార్? ఏకి 2,400 ఇవ్వాలి. బి నుంచి ఏకి ఎంత రావాలి? బిజినెస్ స్టార్ట్ చేసే ముందు వాడు సంపాదించిన 24,000 రూపాయలు బికి ఇచ్చాడు. బి వాడి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాడు కాబట్టి 10% వడ్డీ ఏకి ఇవ్వాలి. అంటే వాడి సంపాదన నుంచి 10% వాడికి ఇచ్చేయాలి. -2,500. ఏమీ చేయకుండా వడ్డీ మీద ఏకి ఎన్ని డబ్బులు వస్తాయి? 2,400. సో బి ఏం చేశాడు? అంతవరకు అర్థమైపోయింది. వ్యాపార నిర్వహణ క్రింద నెలకు 120 రూపాయల జీతాన్ని బి తీసుకున్నాడు. సో బి ఏ దగ్గర అప్పు తీసుకున్నాడు? బిజినెస్ స్టార్ట్ చేసిండు. బి కష్టపడినందుకు నెలకు 120 రూపాయలు జీతం తీసుకున్నాడు. అంటే 12 నెలలకు ఎంత? 1440. వాడికి వడ్డీ ఇవ్వాలి కాబట్టి వీడు కష్టపడతాడు. అంటే 2,400 రూపాయలు ఏకి ఇవ్వాలి. వాడు కష్టపడ్డ అమౌంట్ ఎంత? 1,440. ఇది ఇచ్చేస్తే మిగతా ఎంత ఇవ్వాలి? 960 ఇంకా ఇవ్వాలి. అంటే ఏ నుంచి బి నుంచి ఏకి మొత్తం రావాల్సిన అమౌంట్ ఎంత? 3,360 రూపాయలు. 3,360. ఆర్ యు ఆల్ విత్ మీ? బి నుంచి 2,400 అప్పు తీసుకున్నందుకు రావాలి, రైట్. దాని తర్వాత 2,400 నుంచి 1,440 ఇచ్చేసిండు. అంటే ఇది -960. 2,400 మైనస్. ఇక్కడ ఏమన్నాడు? బీస్ ఇన్కమ్ ఈజ్ హాఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ. బి అనేది ఏ ఇన్కమ్కి హాఫ్ అన్నాడు. అంటే A/B ఏమవుతుంది? 2:1 అవుతుంది. 2:1 అవుతుంది. ప్రాఫిట్ రేషియో అనేది ఇన్వెస్ట్మెంట్ రేషియోకి సమానము. అంటే తేడా, వీటి మధ్య తేడా ఎంత? రైట్, 1 కాస్త 3360 అవుతే
క్వశ్చన్లో ఏమన్నాడు? రైట్, మొత్తము 2+1 ఎంత? 3కి ఎంత? 3 ఆర్ల 18. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8 రావాలి. ఇది కూడా ఈజీనే క్వశ్చన్, ఇది కూడా మనం చేస్తూనే ఉంటే రైట్. ఒకసారి స్టోరీ లాగా చెప్తాను సార్. ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు, ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. బిజినెస్ స్టార్ట్ చేసి ఇద్దరు సేమ్ అమౌంట్లో రైట్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత సంవత్సరం దాటిన తర్వాత బి ఇన్కమ్ ఏ ఇన్కంలో హాఫ్, బి ఇన్కమ్ ఏ ఇన్కంలో హాఫ్, బి ఈక్వలెంట్ టు హాఫ్ ఆఫ్ ఏ. అంటే A:B ఎంత అయింది? 2:1 అయింది. అంటే 3 రూపాయలు గనక ఆ సంవత్సరానికి సంపాదిస్తే ఏ ఎన్ని రూపాయలు సంపాదించాలి? 2 రూపాయలు ఆ క్వశ్చన్ ప్రకారం. బి ఎన్ని రూపాయలు సంపాదించాలి? 1 రూపాయి సంపాదించాలి. సంవత్సరం తర్వాత ఇద్దరు కలిపి 3 రూపాయలు గనక సంపాదిస్తే ఏ 2 రూపాయలు, బి 1 రూపాయి. ఏ 2 రూపాయలు, బి 1 రూపాయి. వాటి మధ్య తేడా ఎంత? 1 రూపాయి. వీటి మధ్య తేడా ఎంత? 3,360. 1 రూపాయికి 3,360 అయితే 3 రూపాయలకి ఎంత? 3 ఆర్ల 18. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 8. ఇది కూడా ఆన్సర్ ఆప్షన్ తోటి అవుతుంది. అంటే పేపర్ సెట్ చేసే అతను మ్యాథమెటిక్స్లో అంత స్ట్రాంగ్ కాకపోవచ్చు.